సుందరి మీద డౌట్ తోటి సుందరిని ఫాలో అయ్యి సుందరి మాట్లాడుతున్న మాటలను వినేసిన బాలు అక్కడ మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని కొట్టడంతో నిజం చెప్పేసిన మాణిక్యం, షాక్లో రోహిణి, షాక్లో బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బాలు అయితే అటు ఇటు తిరగడం చూసి రే తిరక్కరా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు కూర్చోరా అని సత్యం చెప్పడంతో సరే నాన్న అనిక బాలు అయితే కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇక బ్యాంక్ ఆఫీసర్ అయితే ఇంటికి వస్తాడు. ఏంటి ఎవరైనా అని ఇక ప్రభావతి అడుగుతుంటే బ్యాంక్ నుంచి ఆఫీసర్, మీనాకి అకౌంట్ ఓపెన్ చేశాను, ఈసారి నుంచి మీరా చేసిన ప్రతి ఇలా ఆర్డర్ కూడా తన అకౌంట్లోకి వెళ్ళేలాగా కొత్త అకౌంట్ తీసుకున్నాను అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో మీనా షాక్ అయిపోయి చాలా ఆనందపడిపోతుంది. ఏంటండి మీరు చెప్పేదంతా నిజమేనా అని ఇక మీనా అడుగుతుంటే, అవును మీనా, నీకోసమే తీశాను. ఇప్పుడు నువ్వు డెకరేషన్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్ళి కలిపేస్తున్నావు. అదే నీకంటూ ఒక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, అప్పుడు నీకు కావాల్సినప్పుడు తీసి ఖర్చు పెట్టుకోవచ్చు కదా, ఎవరికన్నా కావాలితే చెక్లో కూడా రాసివ్వచ్చు. చెక్ బుక్ కూడా ఇచ్చారు, సంతకం పెట్టి ఇక్కడ అనిక బాలు చెప్పడంతో సంతకం పెట్టిక బ్యాంక్ ఆఫీసర్కి అయితే ఇచ్చేస్తుంది మీనా. ఇక బ్యాంక్ ఆఫీసర్ అయితే అక్కడ సంతకం పెట్టిన పేపర్స్ అనేవి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏవండి, నేను ఫస్ట్ అమౌంట్ సంతకం చేద్దాం అనుకుంటున్నాను, చెక్ మావయ్య గారికి అద్దయ్య గారికి ఆ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని మీనా అడగడంతో ఎంత మంచి మనసో మీనాది. మా అమ్మ ఎన్ని మాటలన్నా ఏం చేసినా సరే ఫస్ట్ ప్రాధాన్యత మావయ్యకి అత్తయ్యకి ఇస్తుంది మీనా. అది అర్థం చేసుకున్నాడు అమ్మ జన్మధన్యం అయిపోతుంది అని బాలు అంటుంటే, అంత జన్మధన్యం నాకేం అవసరం లేదు, కానీ దాని బోర్డు చెక్ ఎవరికి కావాలి, 100 రూపాయలు ఇస్తుందా 200 రూపాయలు ఇస్తుందా అని ఇక ప్రభావతి అడుగుతుంటే, సిగ్గుండాలి ప్రభా, మీనాకి చెక్ బుక్ వచ్చిన వెంటనే ఫస్ట్ అమౌంట్ మనకే ఇద్దామని ఆలోచించి చూడు. తన చేతుల మీదుగా మన చేతుల మీదుగా వాళ్ళు తీసుకుందామన్నా, వాళ్ళ చేతుల మీదుగా మనకి ఇద్దామన్నా ఫస్ట్ అదృష్టం మనమే అదృష్టం అని తను భావిస్తుంది కాబట్టి ఇలా చేస్తుంది. నీ 2 కోడళ్ళు ఉన్నారు, 2 కోడళ్ళు కూడా బ్యాంకు చెక్ బుక్లు అన్నీ ఉన్నాయి, ఏనాడన్నా నీకు ఇలా చేశారా? లేదు కదా, ఇదే గౌరవం అంటే. నువ్వు ఇంకా మాట్లాడకుండా నోరు మూసుకుని ఆ చెక్ తీసుకో అని ఇక సత్యం చెప్పడంతో 2000 చెక్ రూపాయలు అయితే ఇస్తుంది మీనా. ఇక ఆ చెక్ అయితే తీసుకుని చాలా సంతోషపడతారు సత్యం. చాలా ఆనందంగా ఉందమ్మా మీనా, నువ్వు ఇలా ఎదుగుతుంటే నాకు చాలా చూడముచ్చటగా ఉంది. మీ నాన్నగారు కానీ బతుకుంటే నిన్ను ఎంత బాగా చూసుకునేవారో, ఇప్పుడు బాలుని చూస్తుంటే కూడా నాకు అదే అనిపిస్తుంది అని సత్యం చెప్పడంతో, అవును మావయ్య, మా నాన్నగారు ఉంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళో లేదో నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ని చూసి నేను ఎంతలా ఎదుగుతున్నానంటే దానికి కారణం వాళ్ళ అల్లుడు అని తెలిసి అప్పుడు మా నాన్న చాలా సంతోషపడేవాళ్ళేమో నాకైతే అనిపిస్తుంది మావయ్య అని ఇక మీనా అంటే, ఖచ్చితంగానమ్మా, నీకు ఇంత మంచి భర్త దొరికినందుకు, వాడికి ఇంత మంచి భార్య దొరికినందుకు నేను మీ నాన్నగారు చాలా సంతోషిస్తున్నాము. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని, ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను అని సత్యం చెప్పేసరికి, థ్యాంక్స్ మావయ్య అని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి మాకేం లేదా అని శృతి అడిగేసరికి, ఎందుకు లేదు శృతి, నీకు కూడా ఇస్తాను అని ఇక 2000 చెక్ రాసి సంతకం పెట్టి ఇక మీనా బాలు అయితే ఇక శృతికి రవికి ఇస్తారు. కంగ్రాచులేషన్స్ వదిన, ఇలాగే నువ్వు ఎన్నో ఆర్డర్లు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదిన అని రవి అంటుంటే, థ్యాంక్స్ రవి, నువ్వు శృతి ఇలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత పైకి ఎదిగాను. మీ ముగ్గురు కలిపి నాకు చాలా సపోర్ట్ని ఇచ్చారు. మా ఆయన నాకు చాలా బలంగా మాటలతో సపోర్ట్ ఇస్తే మీరు ఇలా ఫోన్ కొని నన్ను ఇలా పబ్లిసిటీ చేసి మీరు నన్ను ఇలా ప్రూవ్ చేశారు. చాలా థ్యాంక్స్. మీ ఫంక్షన్కి చేసినందుకు తర్వాత నాకు 4-5 డెకరేషన్లు వచ్చాయి. చాలా థ్యాంక్స్ శృతి రవి, నేను ఈ జన్మకి మీ రుణం తీర్చుకోలేను అని శృతికి అందరికీ చెప్తుంది ఇక మీనా. మాకేం లేదా అని రవి ఇంకా మనోజ్ అడుగుతుంటే, వెళ్ళరా, గుడి బయట చెప్పు ఉంటుంది ఇంటి బయట, అది తీసుకెళ్ళి గుడి దగ్గర అడుక్కో అని బాలు అంటుంటే, ఏంట్రా వరదరికి చెక్కులు ఇచ్చి నాకు ఇవ్వవా అని ఇక మనోజ్ అడుగుతుంటే, నీ దగ్గర నుంచి తీసుకోవడానికి నువ్వు ఎప్పుడు మాకు ఏమీ సపోర్ట్ చేయలేదురా, మావయ్య అత్తయ్య అని తన ఏదో గౌరవంగా ఇద్దరికి ఇచ్చింది. వాళ్ళ మావయ్య ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి, మన నాన్నగారు మీనాకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అలా ఇచ్చింది. శృతి రవి ఇద్దరు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. మరి నువ్వేం సపోర్ట్ చేసావని, పారారం ఏం సపోర్ట్ చేసిందని మీనా చెక్ ఇవ్వడానికి మీరు సపోర్ట్ చేసినప్పుడు చూపించండి. పోనీ ఏది ఒక కారణం చెప్పండి సపోర్ట్ చేసినట్టు, అప్పుడు మా మీనానే రాసిచ్చేస్తుంది మీకు చెక్ అనిక బాలు చెప్పేసరికి, మాకేం అవసరం లేదులే మనోజ్, వదిలే అని ఇక రోహిణి అంటుంది. అవసరం లేక కాదు, మీకేమీ గుర్తులేక, ఎందుకంటే అసలు మీకు మీనాకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తేనే కదా, మీనాకి సపోర్ట్ చేస్తేనే అప్పుడు
అప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తాయి. మన గుర్తు రావడానికి అసలు మీరు సపోర్ట్ చేయకుండా ఏం గుర్తొస్తాయి, అందుకని కవర్ చేసుకుంటున్నారు. చాలే అని ఇక బాలు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి మరియు మనోజ్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఏవండి, ఎంతటికి కారణం మీరేనండి. మీరే గనక లేకపోతే అసలు నేను ఇంత ఎదిగేదాన్ని కాదని నాకు బాగా తెలుసండి. ఎందుకంటే మీరు ఆ క్రెడిట్ తీసుకోవట్లేదు అని మీనా అడిగేసరికి, ఏమని తీసుకోను మీనా, జస్ట్ నేను మామూలుగా నీకు పూలబండి మాత్రమే పెట్టాను, ఆ తర్వాత పూలబండి తీసారని ఇంకో ఇలాగా బండి మీదే అమ్మాయిలాగా పెట్టాను, ఇక ఇంకేం పెట్టమంటావు చెప్పు. నేను చూస్తున్నాను కదా నిన్ను, నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు ఎదగాలని నీకు మనసులో చాలా గట్టిగా ఉంది. అందుకనే ఎవరు ఎంత ఛాన్స్ ఇచ్చినా ఏ ఛాన్స్ వదులుకోకుండా నీ సత్తాను చూపిస్తున్నావు. ఎక్కడికక్కడ చింతామణి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ ఓడించి నువ్వు ఇలా పైకి వస్తున్నావంటే అది నీలో ఉన్న టాలెంటే మీనా, నేను కాదు. నీకు నేను భర్తగా ఒక అండగా ఉంటున్నానంతే అని బాలు చెప్పేసరికి, ఏవండి అలా భర్తగా అండగా ఉండాలి కదండి. మీరు ఉన్నారు కాబట్టే కదా, వెనకాల నుంచి నాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. వెనకాల నుంచి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేకపోతే అక్కడే ఆగిపోతాను కదండి. మీరు ఉన్నారు కాబట్టి నేను ఇంతలాగా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను ఏ సవాల్కైనా ఏ సత్తాకైనా అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే మీనా, ఇద్దరి కష్టము ఉంది సరేనా, ఈసారి నుంచి ఇంకా డెకరేషన్ చేసిన అమౌంట్ మొత్తం నీ దాంట్లోనే పడిపోతుంది, క్రియేట్ అయిపోతుంది. మెల్లగా జాగ్రత్తగా దాచుకో, బయటికి తీసేసి ఖర్చులు పెట్టేకు, ఇంట్లో ఖర్చులు నేను చూసుకుంటానులే అని ఇక బాలు చెప్పడంతో, అంటే మీరు ఒక్కరే ఎందుకండి చూసుకోవడం, అందుకని నా డబ్బులు కూడా డిబ్బీలోనే వేసేస్తున్నాను. ఇద్దరు డబ్బులు ఒకటి కదా ఏంటి, మీరే చెప్పండి అని ఇక మీనా అడిగేసరికి, ఇద్దరు డబ్బులు ఒకటే మీనా, కాకపోతే నేను ఖర్చు పెట్టేసి నువ్వు ఖర్చు పెట్టేస్తే డబ్బులు కనిపించవు. నీ డబ్బులు నువ్వు దాచిపెట్టు, నా డబ్బులు నేను ఖర్చు పెడతాను సరేనా అని బాలు అని చెప్పేసరికి, సరేనండి అని ఇక మీనా అయితే బుర్రూపుతుంది. ఇక అందరూ పడుకుని మార్నింగ్ లేచాక సత్యం అయితే రెడీ అయ్యి ఇక స్కూల్కి అయితే వెళ్తాడు. అదేంటి మావయ్య ఇవాళ వెళ్తున్నారేంటి, ఇవాళ బుధవారం కాదు కదా, అయినా స్కూల్కి వెళ్తున్నారేంటి అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, లేదమ్మా ఇవాళ వెళ్ళాలి, ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందంట, అందుకని రమ్మన్నారు, అందరు టీచర్స్ వస్తున్నారు, అందుకే నేను కూడా వెళ్తున్నాను అని సత్యం చెప్పేసరికి, అయ్యయ్యో మళ్ళీ ఇవాళ అమ్మ జాగ్రత్తగా ఉండకుండా అందరికి కనపడేలా సేమ్ టైంకి తీసుకొస్తుందేమో. మామూలు టైంలో అయితే నేను ముందుగానే తీసుకువెళ్ళిపోమని చెప్పాను బుధవారం, కానీ మావయ్య వాళ్ళు వెళ్తున్నారంటే మీటింగ్లో ఎలాగైనా సరే చింటూ కనిపిస్తాడు, అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అనేక కంగారు పడుతూ ఉంటుంది రోహిణి అయితే. సరే నేను మరి వెళ్తున్నాను అని సత్యం వెళ్ళిపోతుంటే, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఉండు నేను కూడా వస్తాను, ఇదిగో నీకు క్యారేజ్ తీసుకొచ్చింది మీనా, ఆ క్యారేజ్ పట్టుకుని ఇద్దరం కలిసి వెళ్దాం, నేను దింపుతాను పద నిన్ను అని బాలు అయితే కారు ఎక్కించుకుంటాడు. రే ఎందుకురా ఎన్నిసార్లు చెప్పినా వద్దంటే మాట వినవు, ఏ ఆటోనో పట్టుకుని వెళ్ళిపోతాను కదా, నీకెందుకు పెట్రోల్ డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, వచ్చి డబ్బులన్నీ నువ్వు నా మీదకి ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అబ్బో నీ మీదేం ఖర్చు పెట్టట్లేదులే నాన్న, కార్కి ఎంత అయిపోతుంది, అయినా కార్లో సొంత కారులో కూర్చుని తన నాన్నని కొడుకు తీసుకువెళ్తుంటే ఆ కొడుకు ఎంత ఆనందంగా ఉంటుందో నీకేం తెలుసు నాన్న అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, అంటే నేను అంత ఇష్టమారా నీకు, తెలుసు కదా నాన్న నువ్వు బాగా ఇష్టమని నాకు, అందుకని నీకోసమే ఇంట్లో అందరితోనే నేను మాటలు పడినా, మీనా మాటలు పడినా ఏం మాట్లాడకుండా ఇంట్లో ఉండడానికి కారణం నువ్వే నాన్న అని ఇక బాలు చెప్పేసరికి, సరేరా స్కూల్ వచ్చేసింది ఇక నన్ను దింపే అని ఇక సత్యం చెప్పడంతో ఇక దింపేసి ఇక సత్యంతో మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఇంకో పక్క రోహిణి అయితే సుగుణమ్మకు ఫోన్ చేసి, చెప్పు రోహిణి, అది కాదమ్మా ఇవాళ మావయ్య గారు వస్తున్నారు, నువ్వు రోజులాగే తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తే దొరికేస్తాం కదా, చింటూని చూసారంటే కనిపెడేస్తారు, అందుకని నువ్వు ఎలా అయినా సరే మావయ్య గారికి కనపడకుండా ఉండు, లేకపోతే కాసేపు అయినా తర్వాత లేటుగా తీసుకొచ్చినా పర్లేదు, ఇవాళ స్కూల్ మానేసినా పర్లేదు వాడు అని ఇక రోహిణి చెప్తుంది. ఇవాళ స్కూల్ మానకూడదని మరీ చెప్పారంట రోహిణి, ఇవాళ ఏం అవ్వదు, ఎలాగోలా నేను లోపల వదిలేసి పెట్టేస్తానులే, నువ్వు కట్ చేసే ఫోన్ అని ఇక సుగుణమ్మ చెప్పడంతో మెల్లగా ఇక చింటూని తీసుకెళ్లి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి ఇక బయటకు వచ్చేస్తుంది సుగుణమ్మ. అమ్మ ఎలాగోలా తప్పించుకున్నాను, ఈసారికి ఈ స్కూల్ మారిస్తేనే బెస్ట్ అనిపిస్తుంది, ఒక్కసారిగా ఆయన చూసి గుర్తుపట్టడంటే మాత్రం అస్సలు నా పని అయిపోతుంది అని చెప్పేసి ఇక సుగుణమ్మ అయితే మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే కార్ ట్రిప్పుల కోసం అటు ఇటు అలా కస్టమర్స్ కోసం తిరుగుతూ ఉంటే అప్పుడు ఇక సుందరి అయితే నడుచుకుంటూ వెళ్ళడానికి కనిపిస్తుంది బాలుకి. ఇదేంటి సుందరి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఇక బాలు చూసైతే తన వెనకట్లే ఫాలో అయ్యి వెళ్తాడు. ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడైతే వాళ్ళ ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి వీడితో మాట్లాడుతుంది, వీడే కదా హాస్టల్ దగ్గర కనిపించాడు, నిన్న ఇంటర్వ్యూకి తీసుకెళ్ళమంది ఎక్కడ కనిపించాడు, ఇక్కడ కూడా కనిపించాడంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఏదో సాగుతుంది, నాకు తెలిసి వాడు మంచుడై ఉండడు అని చెప్పేసి ఇక బాలు అయితే కోపంతో, రేయ్ ఎవడ్రా నువ్వు, మా సుందరి మీద చేస్తున్నావేంట్రా, అసలు ఎవర్రా నువ్వు, ఎందుకు మా సుందరి వెనకాల పడుతున్నావని బాధ రేజ్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే వచ్చి నించొని చూడడంతో,
ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని కూడా చూశాక ఇక బాలు అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలుని చూసి మటన్ కొట్టు మాణిక్యం కూడా షాక్ అయిపోతాడు. ఏంటిది, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని ఇక మాణిక్యాన్ని బాలు అడగడంతో ఆయన మా మావయ్య మా ఇద్దరు పెళ్లి చేస్తారని చెప్పేసి మేము ఆయన తీసుకొచ్చాము అని ఇక సుందరి వాళ్ళు ఎవరు చెప్పడంతో రే అడ్డంగా ఇరికించేశాడు బాబోయ్ అని ఇక మనసులో అయితే అనుకుంటాడు మాణిక్యం అయితే. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని బాలు గట్టిగా అడిగేసరికి అది కాదు బావా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ వీళ్ళింట్లో మా ఇంట్లో ఒప్పుకోరేమో అని భయం వేసి మేము ఇలా పెళ్లి చేసుకుందామని పెళ్లి పెద్దగా వీళ్ళ మామయ్యని పిలిపించాము, కానీ ఆయనే పెద్ద ఫ్రాడ్లా కనిపిస్తున్నాడు అని చెప్పి సుందరి అంటుంటే అవును ఫ్రాడే, ఈయన మటన్ కొట్టు మాణిక్యం అని ఇప్పుడు అర్థమైంది నాకు, మలేషియా నుంచి వచ్చిన పెద్ద బిజినెస్ మ్యాన్ కింద మా ఇంట్లో అడుగుపెట్టాడు ఈయన, కానీ ఇప్పుడు మీ మావయ్య కింద మీ పెళ్లి చేస్తానంటున్నారు, నిజంగానే మీకు మావయ్యనా లేకపోతే ఇక్కడ కూడా నాటకాలు ఆడుతున్నాడా అని చెప్పేసి ఇక అని బాలు అడుగుతుంటే లేదండి ఈయన మా చిన్నప్పటి నుంచి మా మావయ్యే, మీరు ఎవరిని చూసి ఎవరో అనుకుని ఉంటున్నారు, ఈయన మా మావయ్య అని ఇక సుందరి వాళ్ళ లవర్ అంటుంటే లేదు సరే ఎవరే ఎందుకు అనుకుంటాను, కానీ అయితే మీ మావయ్య మీ సొంత మావయ్య అనమాట ఈయన, కానీ మా ఇంటికి ఎందుకని మలేషియా మామ కింద మా ఇంటికి వచ్చాడు, అన్ని అబద్ధాలు ఆడాడు, చిచ్చి అసలు మీతో సంబంధం కుదుర్చుకోవడం కూడా మంచిది కాదు, పోర్లే మా సుందరి ప్రేమించింది కదా అని అనుకున్నాను, కానీ మీరు ఇలా చేస్తారని మేము కల్లో కూడా అనుకోలేదు, చిచ్చి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే బావా అని అనుకు బావా, నేను తనని చాలా గట్టిగా ప్రేమించాను, తను చాలా మంచివాడు అని సుందరి అంటుంది. అతను మంచోడైతే వెనకాల కుటుంబం మంచిదవద్దా అని బాలు అంటుంటే బాబు మీరు ఎలా అనగా అనుకోండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి కోసం నేను వీళ్ళ పెళ్ళి ఆపలేను కదా, వీళ్ళ పెళ్లి జరిగి తిరాల్సిందే, ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు, ఇవాళ నా సాయం అడిగారు, ఎలాగైనా మీ ఇంట్లో వీళ్ళింట్లో ఒప్పించాలని చెప్పి నేనే వీళ్ళతో మాట్లాడదామని వచ్చాను, ఈ లోపు మీకు దొరికిపోయాను, కానీ తప్పుగా అనుకోకండి, ఫస్ట్ నేను మీ ఇంటికి వచ్చేటప్పటికే నాకు ఆ రోహిణి మేడం గారు ఏం చెప్పి తీసుకొచ్చారంటే నేను లైవ్ పాత్రలో నటించినట్టు ఉండాలి అని డబ్బులు కూడా ఇచ్చి అది సినిమా షూటింగ్ అని చెప్పి సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని చెప్పి నా చేత యాక్టింగ్ చేయించారు, కానీ తర్వాత ఇంకొక మూడోసారి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఆవిడ నిజంగానే నన్ను వాడుకున్నారని, డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ క్యారెక్టర్లు నిజంగానే నిజ జీవితంలో యాడ్ చేయించేలా చేశారని నాకు తర్వాత అర్థమైంది, తెలుసుకుని లాభమేముంది, ఆల్రెడీ మీ ఇంట్లో నేను మలేషియా మామ కింద ముద్ర అయిపోయాను, ఇప్పుడు మీరు నన్ను ఎక్కడ చూసినా సరే అలాగే అనుకుంటారు కదా, చెప్దామనుకుంటే ఆ అమ్మాయి చాలా బతిమలాడని చెప్పొద్దు అని, మీ అమ్మగారు ఉన్నారు కదా ఆవిడతో పడలేనని చెప్పేసి చెప్పొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి నేను చెప్పలేదమ్మా, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకని చెప్పలేదు అని మాణిక్యం అంటుంటే అంటే ఒక కుటుంబాన్ని నాశనం చేయొచ్చా మీరు, అంతలాగా మోసం చేస్తారా అని బాలు అడుగుతాడు. ఒక ఆడపిల్ల జీవితం కంటే మీ కుటుంబం ఏం పెద్దది కదమ్మా, ఆ అమ్మాయి చాలా కష్టాలు అనిపించి వచ్చిందని ఆ అమ్మాయి కళల్లోనే తెలిసిపోతుంది, ఒకవేళ తన డబ్బున్న అమ్మాయి కాదని మీ అమ్మగారికి తెలిస్తే మీ అమ్మగారు ఆ అమ్మాయిని ఎలా చూస్తారో కూడా నాకు బాగా తెలుసు, నేను మీనాని ఎలా చూస్తున్నారో చాలాసార్లు చూశాను కదా, అందుకనే మీనాని అలా చూడడం వల్ల ఆ అమ్మాయికి భయం వేసి ఇక డబ్బున్న అమ్మాయి కిందే ఉండిపోయింది, ఇంట్లో ఎవరికైనా చెప్దామనుకున్నా తను చెప్పే లోపలే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల తను చెప్పలేకపోయింది, అందుకని నేను మలేషియా మామ కింద మీ ఇంట్లోకి వచ్చాను, అంతే తప్ప నా తప్పేమి లేదు, నేను ఎవరి మీద ఆశపడి చేయలేదు, ఎవరి ఆస్తి మీద ఆశపడి చేయలేదు, ఎవరో డబ్బులు ఇస్తే కూడా నేను చేయలేదు, ఆ అమ్మాయికి సాయం చేశాను అంతే అని మటన్ కొట్టు మాణిక్యం చెప్పడంతో సరేనండి మీరు మంచి వాళ్ళే, కానీ ఆ అమ్మాయి గురించి బయట ఎవరు పెడతారు, తట్టుకోలేకపోతున్నాను మీ అబద్ధాలు, సరే ఇన్ని నిజాలు దాచింది మా దగ్గర దాచిందంటే అనుకోవచ్చు, కానీ మా మనోజ్ గారి దగ్గర కూడా ఆ అమ్మాయి డబ్బున్న అమ్మాయిని కూడా దాచింది కదా, మరి ఆ మనోజ్ గారు కూడా ఊరుకోవాలి కదా, అందరూ అర్థం చేసుకోరు, అందరూ తిడతారు అని అంత భయం ఉన్నప్పుడు మరి వాళ్ళ ఆయనకి చెప్పుకుంటూ సరిపోతుంది కదా, వాళ్ళ ఆయన ఇప్పుడు తనతోనే ఉంటాడు కదా, వాళ్ళ ఆయన ఇప్పుడు రోహిణికి సపోర్ట్ చేస్తాడు కదా, ఎందుకు చెప్పలేదు, కావాలని నాటకాలు, ఇంకా ఏవేవో దాచే ఉంటుంది, ఒకసారి మలేషియా నుంచి డబ్బులు అంది, ఇప్పుడేమో మలేషియా నుంచి మావయ్యే అబద్ధం, అంటే అసలు తన మలేషియాలోనే తనకి ఏ ఆస్తులు లేవు, మలేషియాలో వాళ్ళ నాన్నగారు చనిపోయినట్టు నాటకం ఆడి వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న ఆస్తులు రావన్నట్టు నాటకం ఆడి ఏదో ఒకలా మూయించేద్దాం అనుకున్నట్టుంది, కానీ లాస్ట్లో నువ్వు మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం వల్లే ఇప్పటికి ఇంకా రోహిణి ఏమనలేదు మా అమ్మ రోహిణిని, ఆ ఆస్తి వస్తుందని ఆశపడింది మా అమ్మ, ఇప్పుడు అసలు మలేషియాలోనే పుట్టలేదు, మలేషియాలోనే ఎవరు లేరని మా అమ్మకు కానీ తెలిసిందంటే రోహిణి ఆడిన అబద్ధాలన్నీకి మామూలుగా ఉండదు, మా అమ్మ చేయి సమాధానం చాలా గట్టిగా చెప్తుంది, ఇంట్లో కూడా ఉండనివ్వదు, బయటకు గెంటేస్తుందని నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అమ్మ బాలు నువ్వు అదంతా తర్వాత చూసుకో, ఫస్ట్ వీళ్ళు పెళ్లి జరిగేలా చూడు, ఆ తర్వాత మీ ఇంట్లో మీ దగ్గర చేసుకుందరు కానీ ప్లీజ్ బాలు అని మాణిక్యం అయితే చేతులు జోడించి బాలుని అడుగుతుంటే
సరే ఈసారికి ఊరుకుంటున్నాను, కానీ నా నోట్లో నిజం ఎక్కువ రోజులు ఆగదండి. మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నేను నిజం దాయలేను. నేను ఆ అబద్ధాలను పొట్టలో ఉంచుకుంటే నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అందుకనే కొన్ని రోజుల వరకు ఓపిక పడతాను. ఆవిడ ఏమన్నా పద్ధతి మార్చుకుంటే పర్వాలేదు, నిజం చెప్దామని ట్రై చేసినా పర్వాలేదు, కానీ ఏమీ చెప్పకుండా అలాగా నా మీనా మీద పడితే మాత్రం అప్పుడు తన గురించి మొత్తం బయటపడతాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే నేను తనకు చెప్తాను, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తనకి అసలు నాకు నిజం తెలిసింది అన్న విషయం కూడా తనకు తెలియకూడదు. తెలియకుండా ఉంటే ఎలా ఉంటుందో, తెలిసాక నాకు తెలుసు అనే విషయం తనకు తెలిసాక ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా. నాకు తెలిసినంత వరకు రోహిణి ఇంకా చాలా దాచిపెట్టదని అనుకుంటున్నాను. అసలు ఎవరిని నమ్మించాని మలేషియా నుంచి వచ్చానని అబద్ధాలాడి పెళ్లి చేసుకుందా పాదరమ్మ సంగతి చెప్తాను. ఇంకా వెతుకుతాను, ప్రూఫ్స్ అని నాకు వెంటనే దొరుకుతూ ఉంటాయిలే అని చెప్పేసి ఇక బాలు అయితే మాణిక్యంతో మాట్లాడతాడు. సరే ప్రస్తుతానికి ఇవేమీ బయట పెట్టకండి ప్లీజ్ అండి. ఆడపిల్ల మళ్ళీ మీ ఆడపిల్లకి ఇబ్బంది, మా ఇంట్లో ఎలాగో మగపిల్లడే ఉన్నాడు, మీ ఇంట్లో సుందరికి ఇబ్బంది, అలాగే అగో ఆ రోహిణికి కూడా ఇబ్బంది. అందుకని ఇద్దరు మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని రండి అని చెప్పేసి ఇక మటన్ కొట్టు మాణిక్యం చెప్పేసి వాళ్ళ అల్లుడిని అయితే మేనల్ని అయితే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బావా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నీకు అవేం తెలియదులే, కానీ నువ్వు ఇంటికి పోతా, ఇంట్లో ఎలాగైనా సరే మీ వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి ఇక బాలు అయితే అమ్మాయిని సుందరిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.